VG24 న్యూస్కి స్వాగతం. 1,12,00,000 అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 31వ డివిజన్ షాయంపేట చౌరస్తా వాసవి కాలనీలో సుమారు 1,12,00,000 వ్యయంతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాపాలనలో పట్టణం ఎంతగా అభివృద్ధి చెందిందో ప్రజలు ఆలోచించాలని, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులను గత పరిస్థితులతో పోల్చి చూడాలని తెలిపారు. గతంలో పట్టణ ప్రాంతాల్లో కూడా అనేక కాలనీలు గ్రామీణ వాతావరణాన్ని తలపించే పరిస్థితుల్లో ఉండేవని, రోడ్లు లేక, డ్రైనేజీలు లేక ప్రాథమిక సౌకర్యాల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని ప్రతి గల్లీకి, ప్రతి కాలనీకి తీసుకెళ్లే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. స్లమ్ ఏరియాలు, ఎస్సీ కాలనీలు, వెనుకబడిన ప్రాంతాలు అనే తేడా లేకుండా ప్రతి ప్రాంతంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. కాజీపేట, సోమిడి, గోపాల్పురం, షాయంపేట్, దీన్ దయాల్ నగర్, సమ్మయ్య నగర్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులు విస్తృతంగా జరుగుతున్నాయని తెలిపారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలను అభివృద్ధి పథంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని అన్నారు. వర్షాకాలం వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నిధులను సాధించి అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లడం సులభం కాదని, అయినప్పటికీ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, రాజకీయాలకు అతీతంగా పట్టణ పురోగతికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ బత్తిని శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ మామిళ్ళ రాజు, వేల్పుల మోహన్ రావు, డివిజన్ అధ్యక్షులు సురేందర్, కాంగ్రెస్ నాయకులు సత్తు రమేష్, కనుకుంట్ల కృష్ణ, హనుమకొండ డీసీసీ సభ్యులు మామిళ్ళ సురేష్, అధికారులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. సుమారు 1,12,00,000 రూపాయలతోటి డ్రైనేజీలు, రోడ్లు ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పినాను, షాయంపేటలో ఒక గ్రామీణ వాతావరణం ఉండేది. గతంలో సిటీ సెంటర్లో ఉండి కూడా గ్రామీణ వాతావరణం లాగా ఉండేది. రోడ్లు లేక, డ్రైనేజీ లేక, పట్టించుకోక ఇవాళ ప్రతి గల్లీలో కానీ ఎక్కడ కానీ సీసీ రోడ్లతోటి స్లమ్స్ ఏరియా ఉన్న కాడ కానివ్వండి, ఎస్సీ కాలనీ కానివ్వండి, ప్రతి దగ్గర కూడా రోడ్లు, డ్రైనేజీలు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అభివృద్ధిలో భాగంగా చేయడం జరిగింది. మరి ప్రజాపాలనలో పట్టణము పురోగతి ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఆలోచన చేయండి. మరి వీటన్నిటికి కూడా కారణాలు ఏంటిది, ఇప్పుడు ఎందుకు జరుగుతుంది, గతంలో ఎందుకు జరగలేదు అనేది కూడా ప్రజలు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, అభివృద్ధిలో భాగస్వామ్యులు అందరం కావాలి అనే ఆలోచనతోటి మీకు చెప్పండి. కేవలము రాజకీయాలకే పరిమితమై పుట్టి పెరిగినటువంటి ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయటం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఎవరే కానీ, ఏ నియోజకవర్గంలో కానీ వారు నమ్మకంతో ఓట్లేసేది. ఇలా షాయంపేటలో నమ్మకంతో నాకు ఓట్లేసి ఇది చేసినందుకు సిటీ మొత్తంలో కూడా కాజీపేట్, సోమిడి, ఒడ్డపల్లి, షాయంపేట మరియు దీన్దయాల్ కాలనీ, సమ్మయ్య నగర్ వీటన్నిటిని కూడా ఎక్కడికి పోయినా రోడ్లు, డ్రైనేజీలతోటి పూర్తి స్థాయిలో మేము నిర్మించడం జరిగింది. కావలసిన నిధులు తీసుకురావడం జరిగింది. 2 ఇస్తే 10 కావాలని కొట్లాడి తీసుకురావాల్సిన ఇది వచ్చింది. గతంలో స్మార్ట్ సిటీ ఫండ్స్ వస్తే కూడా వాపసు పోయిన చరిత్ర ఇక్కడ మిగిలిపోయింది. మనకు దౌర్భాగ్యం అది. స్మార్ట్ సిటీ ఫండ్స్ కోట్ల రూపాయలు వస్తే వాటిని అన్ని అభివృద్ధి చేస్తే ఎంత బాగుండేది. అలా అవి వాపసు పోయే విధంగా మన నాయకులు గతంలో వ్యవహరించిన తీరు చూస్తే బాధ అనిపిస్తుంది. ఇవాళ 5 కోట్లు 2 కోట్లు కావాలి అని అంటే బతిలాడి తిరిగి ఏరుకరావాల్సి వస్తున్నారు. ఎందుకంటే అప్పులలో కష్టకాలంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా తీసుకురావటం అంటే చాలా కష్టం తోడుకున్నా. అయినా పట్టణం, నియోజకవర్గం అభివృద్ధి కోసం సాయశక్తిగా కృషి చేస్తున్నాం. థ్యాంక్ యూ.